హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్, షాద్ నగర్, చేవెళ్లలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. షాద్ నగర్ లో భూ విక్రయాలు జరిపింది స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థ. బ్యాలెన్స్ షీట్ లో వివరాలు చూపలేదని ఆరోపణలు రావడంతో సోదాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్లో మరొకసారి ఆదాయ పన్ను శాఖ అధికారులు కొరడా జుల్పించారు. దాదాపు స్వస్తిక్ అనేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఏకకాలంలో 7 చోట్ల అటు హైదరాబాద్తో పాటు బంజారాహిల్స్తో పాటు అదేవిధంగా షాద్నగర్, చేవెళ్ళ ఈ 3 ప్లేసెస్లో మొత్తం 7 చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో స్వస్తిక్ మనం చూడొచ్చు అనేక ప్రోడక్ట్స్తో పాటు మరోవైపు రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి స్వస్తిక్ కంపెనీ ఇటీవల కాలంలో ఎంఎన్సీ అనేటువంటి ఒక కంపెనీకి 300 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన దాంట్లో సరైనటువంటి బ్యాలెన్స్ షీట్ చూపించకపోవడంతో ఈరోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో మొత్తం 7 చోట్ల ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిపినటువంటి సోదాల్లో అటు స్వస్తికి సంబంధించినటువంటి ఎండి రాజేంద్ర ప్రసాద్తో పాటు కొంతమంది సంబంధించిన చైర్మన్ నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కొన్ని బ్యాలెన్స్ షీట్స్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. షాద్నగర్లో ఉన్నటువంటి నివాసాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కంపెనీపై ప్రస్తుతం ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలని పూర్తిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సోదాలని కూడా పూర్తిగా ముగిసిన తర్వాత ఐటీ శాఖ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సుమిత్ర, అలాగే సునీల్, అంటే స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థ అంటే ఎలాంటి వెంచర్స్ ని చూపిస్తోంది, ఎలాంటి ఫ్లాట్స్ అంటే ఎంత రేంజ్ లో ఉంటాయి, ఆరోపణలు ఎప్పటి నుంచి ఉన్నాయి, సోదాలు ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? దాదాపు రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు స్వస్తిక్ కొన్ని ప్రోడక్ట్స్ అదే మనం చూడొచ్చు మసాలా లాంటి ప్రోడక్ట్స్ని కూడా ఈ యొక్క స్వస్తిక్ సంస్థ కంపెనీలు అనేక బ్రాంచెస్ ఉన్నాయి. వీటితో పాటు ఇటీవల కాలంలోనే స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహిస్తుంది. కొన్ని భూములని కొనుగోలు చేస్తుంది, భూమిని అమ్ముతూ ఉంటుంది, కొనుగోలు చేస్తుంది, రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భూమి కొనుగోలు సంబంధించిన ఒక ఎంఎన్సీ సంబంధించిన కంపెనీకి భూమి అమ్మినటువంటి విషయానికి సంబంధించిన దాంట్లో బ్యాలెన్స్ షీట్లో కొన్ని అవకతవకలు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో 7 ప్లేసెస్లో అటు షాద్నగర్తో పాటు చేవెళ్ళ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్ తన నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాలెన్స్ షీట్తో పాటు ఐటీ శాఖకు చెల్లింపులకు సంబంధించిన అవకతవకలకు సంబంధించిన విషయంలోపైనే ఈరోజు ఐటీ శాఖ అధికారులు కొరడా జుల్పిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇంకా 7 ప్లేసెస్లో అటు చైర్మన్, ఎండి నివాసాలతో పాటు మరోవైపు తన కంపెనీ కార్యాలయంలో కూడా సంబంధించినటువంటి సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి సాయంత్రం వరకు ఈ సోదాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సోదాలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఐటీ శాఖ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. సుమిత్ర, అంటే సునీల్, ఇప్పటి వరకు ఉన్న ఆరోపణల ప్రకారం ఎంత మొత్తంలో అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తోంది? మొత్తం 300 కోట్ల సంబంధించినటువంటి భూమి అమ్మకాలకు సంబంధించిన విషయంలో బ్యాలెన్స్ షీట్లో అవకతవకలు జరిగినటువంటి ప్రధాన అభియోగాలతోనే ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 300 కోట్లతో పాటు ఇంకా ఎంత మేరకు ఫ్రాడ్ జరిగిందనే దానిపై కూడా సోదాలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.